ఓకే. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్స్లో అరుణ గారు. లోకేష్ గారికి సిడ్నీకి సాదర స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నామండి మీరు రావాలని. ఒక చిన్న విశేషం ఏంటంటే, మీ అత్తగారు నాకు కాలేజీలో జూనియర్ వసుంధర. సో తర్వాత మీ మామయ్య గారు సిడ్నీ వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చారు. నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఎలక్షన్ ముందు ఒక ప్రోమో చూశాను అనమాట. మంగళగిరి నియోజకవర్గంలో 31 పథకాలు తీసుకుని మీరు అంటే యూ రీచ్డ్ అవుట్ టు ఎవ్రీ గ్రాస్ రూట్ లెవెల్ పర్సన్ని రీచ్ అయ్యారు. అంటే నాకు అసలు చాలా ఆశ్చర్యం వేసిందండి. ఎట్లా సాధ్యమైంది? అసలు మీకు ఆలోచన ఎలా వచ్చింది? అమ్మా, వెరీ గుడ్ క్వశ్చన్. చాలామంది నా ఒక్క సైడ్ చూస్తారు. అదేంటంటే, ఒక అన్న ఎన్టీఆర్ మనవడుగా, చంద్రబాబు నాయుడు గారి కొడుకుగా, బాలబాబు గారి అల్లుడుగా నన్ను చూశారు. కానీ ఇంకొక సైడ్ కూడా చూస్తే ఐ హ్యావ్ ఆల్వేస్ చోజన్ ద రోడ్ లెస్ ట్రావెల్డ్. అంటే ఛాలెంజ్ అంటే నాకు బాగా ఇష్టం. సో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నన్ను అడిగారు, ఎక్కడి నుంచి నువ్వు పోటీ చేస్తావు అని అడిగారు. అని బాబు గారు చెప్పారు, నువ్వు కుప్పంకి వెళ్ళు, నీకు ఈజీగా ఉంటుంది, నేను ఎక్కడన్నా పోటీ చేస్తాను, నాకు ఈజీగా ఉంటుందంటే, ఐ సైడ్ ఎప్పుడు గెలవని కాన్స్టిట్యున్సీలో పోటీ చేయాలని ఉంది సార్ అన్న. నీ అనవసరాన్ని తీసుకుంటున్నాడు. లేదు సార్, నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. యూ మైట్ ఈవెన్ కాల్ ఇట్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఇన్ 2019. సో 1985 తర్వాత గెలవని కాన్స్టిట్యున్సీ మంగళగిరి. నేను 2019లో పోటీ చేశా. 5300 ఓట్లతో ఓడిపోయా. ఓడిపోయిన రోజు ఆ రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ, ఆవేదన నాలో కసి పెంచింది. అంటే ప్రజలకి దగ్గర అవ్వలేకపోయాను. నేనేంటో ప్రజలకు అర్థం లేదు, ప్రజల సమస్యలు ఏంటో నాకు అర్థం లేదు. దగ్గర అవ్వాలనే లక్ష్యంతో నేను పనిచేస్తాం మొదలుపెట్టా. సో ఒక ప్రోగ్రాం తర్వాత ఒక ప్రోగ్రాం, అంటే అవుట్ రీచ్ ప్రోగ్రాం పెద్ద ఎత్తున చేస్తూ వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ ఒకటే నేర్పించారు తల్లి. మంచి ఆలోచనతో, మంచి ఉద్దేశంతో ఏ కార్యక్రమం చేసినా ఆర్థికంగా, అదేవిధంగా టైం పరంగా చాలామంది వచ్చి నీకు సపోర్ట్ చేస్తారన్నారు. అట్లా మంగళగిరిలో ఐ స్టార్టెడ్ అ ప్రోగ్రామ్. సపోర్ట్ చేసిన వ్యక్తిలో రవిప్రసాద్ గారు ఇక్కడ ఉన్నారు. ఐ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్, హౌ వి వర్క్. రవిప్రసాద్ గారు నేను ఒకరోజు కూర్చుని, చేనేత సోదరుల ఆదాయం రెట్టింపు చేయాలి, అంటే డబుల్ చేయాలి, ఎట్లా చేయాలి దానిపైన వీఆర్ వర్కింగ్. అప్పుడు రవిప్రసాద్ గారు అన్నారు, ఇస్ దట్ యువర్ ఎజెండా అన్నారు. ఎస్ అని. నాకు వదిలేయండి, ఐ విల్ వర్క్ ఆన్ ఇట్ అన్నారు. ఆయనే కష్టపడి వీవర్సాల ఏర్పాటు చేసి, బ్రాండింగ్ చేసి, మగ్గాలను తెప్పించి, టెక్నాలజీ చేసి, టాటా వాళ్ళతో టైఅప్ చేసి, వి వర్క్డ్ ఆన్ ద మోడల్. ఐఎమ్ నాట్ సెయింగ్ వీఆర్ పర్ఫెక్ట్ ఆర్ వీఆర్ యెట్ సక్సెస్ఫుల్, వీఆర్ స్టిల్ 50% త్రూ. ఐ థింక్ రవి గారు విల్ అగ్రీ. బట్ చూడండి, ఒక మంచి ఆలోచనతోనే వెళ్ళాను, రవిప్రసాద్ గారు సపోర్ట్ చేశారు. ఇట్లా ఎవ్రీ ప్రాజెక్ట్ పీపుల్ హ్యావ్ సపోర్టెడ్. అదేవిధంగా మంగళగిరి ప్రజలు చూశారు, అరే ప్రతిపక్షంలోనే లోకేష్ ఇంత కష్టపడ్డాడంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత కష్టపడతారని వాళ్ళు కూడా ఆలోచించారు. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు రాని విధంగా టాప్ 3 నియోజకవర్గ మెజారిటీతో, అంటే 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి ఆశీర్వదించారు. సో ఆల్ ఆఫ్ us హ్యావ్ టు వర్క్. దేర్ ఈజ్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్. అండ్ మంచి ఉద్దేశంతో, మంచి మనసుతో ఏం చేసినా జయం మందే. థ్యాంక్ యూ మా. జై హింద్. యాక్చువల్లీ మనకి ఇంకా క్వశ్చన్స్కి టైం లేదు. మనం చాలా టైం పూర్గా ఉన్నాం ఈ టైంలో. వీఆర్ గోయింగ్ టు టేక్ 2 more questions అండ్ వీఆర్ గోయింగ్ టు క్యాప్ ఇట్ దేర్. 2 more questions. మహేష్, మీ దగ్గరకు వస్తాను.